కొందరు తొలి సినిమాతో ఆకట్టుకుంటారు, కొందరు ట్రైలర్లో తలుక్కుమంటారు. కానీ అరుదుగా కొందరు మాత్రమే ఫస్ట్ లుక్తోనే కుర్రాల గుండెల్లో ఫసక్కని గుణపొందింపుతారు. అలాంటి తక్కువ మంది హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ ఒకరు. అంత బాగుంటుంది కాబట్టే కొద్ది రోజుల్లోనే టాప్ హీరోలతో సినిమాలు చేసిందామె. దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఊపింది ఆర్తి అగర్వాల్. అనుష్క, శ్రియా, నయనతార వంటి స్టార్ హీరోయిన్లకు కాంపిటీషన్ ఇచ్చి అవకాశాలు అందుకుంది. యంగ్ హీరోల లవ్ స్టోరీలకు కేర్ ఆఫ్గా నిలిచింది. కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ ట్రాక్ తప్పింది. సినిమాలు తగ్గిపోయాయి, అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఒక్కసారిగా ఆమె డౌన్ అయిపోయింది. అంతలోనే కనుమరుగయ్యింది. ఆర్తి అగర్వాల్ మార్చి 5, 1978న న్యూజెర్సీలో పుట్టింది. ఆర్తి తల్లిదండ్రులు గుజరాత్కి చెందినవారు. ఆమె చెల్లెలు అదితి అగర్వాల్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో నటి. ఆర్తికి 16 సంవత్సరాల వయసులో 2001లో పాగల్ పన్ అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమాతో 2001లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, పల్నాటి బ్రహ్మనాయుడు, వసంతం, అడవి రాముడు, వీడే, నాగార్జున, సోగ్గాడు, అందాల రాముడు వంటి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 5-6 ఏళ్ళు ఆమె కెరీర్ పీక్లో నడిచింది. పర్సనల్ లైఫ్లో మెయిన్గా ప్రేమ ఆమెను ఒత్తిడిలో పడేసింది. తరుణ్తో ఆమె వరుసగా 2 సినిమాలు చేసింది. నువ్వు లేక నేను లేను సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ప్రేమ కారణంగా ఇద్దరు సినిమాలు చేయలేదు. అవకాశాలు కూడా తగ్గాయి. పెద్దలు కలగజేసుకొని కండిషన్లు పెట్టినట్టు టాక్. ఇక ఆ తర్వాత ఇద్దరి కెరీర్ గాడి తప్పింది. ఈ ఎపిసోడ్ తర్వాత తండ్రి ఆమె లైఫ్లో ఎక్కువగా కలగ చేసుకోవడం మొదలుపెట్టాడట. సినిమా షూటింగ్లకు వచ్చి కండిషన్లు పెట్టేవాడట. హీరోయిన్గా ఆర్తికి ఆమె తండ్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడు కాదని ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల ఓ ఇంటర్వ్యూలో చెప్పటం అప్పట్లో సంచలనం రేపింది. ఆర్తి ఇబ్బంది పడేది, సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయేదని అన్నారాయన. సినిమాలు తగ్గటం, ప్రేమ ఫెయిల్ కావటం, తండ్రి కండిషన్లు పెట్టడం, ఇలా తను బతకడం ఎందుకు అనుకొని ఆర్తి 2005లో సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. కోలుకున్నాక వైవాహిక జీవితం మొదలుపెట్టినా అది ఎంతో కాలం సాగలేదు. ఆరోగ్యం సహకరించక బరువు పెరిగిపోయి తెలుగు ఇండస్ట్రీలోకి తారాజువ్వలా దూసుకొచ్చిన ముద్దుగుమ్మ ఆర్తి అగర్వాల్. 2001లో నువ్వు నాకు నచ్చావు సినిమాతో కేవలం 18 ఏళ్ల వయసులో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావు సంచలన విజయం సాధించడంతో తొలి సినిమాతోనే స్టార్ అయిపోయింది ఆర్తి. ఆ వెంటనే నువ్వు లేక నేను లేను అంటూ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఆర్తి అగర్వాల్. తరుణ్తో నటించిన ఈ చిత్రం సంచలనం రేపింది. 2002లో నువ్వు లేక నేను లేను సినిమాతో పాటు ఎన్టీఆర్తో అల్లరి రాముడు, మహేష్ బాబుతో బాబీ, ఉదయ్ కిరణ్తో నీ స్నేహం సినిమాల్లో నటించింది ఆర్తి అగర్వాల్. ఇక అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఇంద్ర సినిమాతో నెంబర్ 1 హీరోయిన్ అయిపోయింది ఆర్తి అగర్వాల్. 2003లో పల్లాటి బ్రహ్మనాయుడు, వీడే, వసంతం లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2004లో నేనున్నాను లాంటి హిట్ సినిమాతో పాటు నరసింహుడు, అడవి రాముడు, సోగ్గాడి లాంటి సినిమాల్లో కనిపించింది. 2005లో సంక్రాంతితో మరో విజయం అందుకున్న ఆర్తి ఆ తర్వాత కెరీర్లో వెనుకబడిపోయింది. అదే ఏడాది ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతిలో ఐటమ్ సాంగ్ చేసింది. 2006లో సునీల్ హీరోగా వచ్చిన అందాల రాముడు సినిమాలో నటించి మెప్పించింది ఆర్తి. 2008లో రాజశేఖర్ హీరోగా వచ్చిన గోరింటాకు తర్వాత ఈమె కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది.
ఆ తర్వాత ఆర్తి తెలుగులో పెద్దగా కనిపించలేదు. చిన్న చిన్న సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. 2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఇంద్ర, అల్లరి రాముడు, నీ స్నేహం, నువ్వు లేక నేను లేను, వసంతం వంటి ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. నువ్వు లేక నేను లేను సినిమా ద్వారా తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య బంధం కలిసింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇక 2003 నుంచి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. ఇద్దరు ఇండస్ట్రీలో చిలకా గోరింకల్లా తిరిగారు. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ కూడా అయ్యిందని అప్పట్లో ఓ వార్త కూడా వినిపించింది. అయినా తరుణ్ ఆమెని వివాహం చేసుకోలేదు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం తరుణ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఇక ఆమె సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకుందామని తరుణ్ను ఫోర్స్ చేసిందట. కానీ తరుణ్ మాత్రం కెరీర్లో సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి అని చెప్పాడట. కానీ ఆర్తి అగర్వాల్ పట్టుపట్టడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి రోజా రమణితో మాట్లాడారు. రోజా రమణి ఆర్తి అగర్వాల్ని తప్పుపట్టి ఆమె క్యారెక్టర్ బ్యాడ్ చేసింది. చివరికి తరుణ్ని కూడా అడిగారట. తరుణ్ కూడా మా అమ్మ చెప్పిన మాటే మాకు వేదం అని చెప్పాడట. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఆర్తి అగర్వాల్ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. కానీ ఆ గండం నుండి బయటపడింది. ఇక ఈ బాధలు తట్టుకోలేక ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు ఆమెను అమెరికాకు తీసుకెళ్లి ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. అయినా ఆర్తి తరుణ్ ప్రేమను మర్చిపోలేక ఆయనకు ఒక 1 ఇయర్ లోపే విడాకులు ఇచ్చేసిందట. ఇక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుందట. కానీ ఆమె డిప్రెషన్లోకి వెళ్లటం వల్ల అస్తమా వచ్చి లావైందట. 2005 మార్చ్ 23న క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అలాగే 2006 ఫిబ్రవరి 15న అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. ఆ తర్వాత 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్షిప్లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015న కన్నుమూసింది.